Hi, hello, namaste. Welcome to my channel Nutrilicious. Please subscribe. Thank you. హలో అండి, మొన్న జన్మాష్టమికి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టిన వెన్నతో వెన్నప్పాలు చేశానండి. వెన్నప్పాలు చేయడం చాలా సులువండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో చేయవచ్చు, కానీ మనకి కంపల్సరీగా తడి బియ్యం పిండి అవసరం ఉంటుందండి ఈ రెసిపీకి. అందుకు నేను ముందు రోజు రాత్రే 2 గ్లాసుల రేషన్ బియ్యం 2-3 సార్లు బాగా కడిగి ఎక్కువ నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. బియ్యం కనీసం 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలండి. మనం ఎప్పుడైనా అరిసెలు, పొంగడాలు, పాకుండలు, కొబ్బరి బూరెలు లాంటి పిండి వంటలు చేసేటప్పుడు తడి పిండితో చేస్తే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇక్కడ మనకి తడి పిండి వెరీ ఇంపార్టెంట్ అనమాట అండి. సో అందుకు నేను రాత్రంతా నానిన బియ్యాన్ని మరుసటి రోజు ఉదయం నీళ్లు పారబోసి ఇంకొకసారి మంచి నీళ్లతో కడిగి నీళ్లు వంపేసి బియ్యాన్ని ఒక బెజ్జాల్ స్ట్రైనర్లో వేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే ఇంకేమైనా ఎక్స్ట్రా నీళ్లు ఉంటే బయటకు వచ్చేస్తాయి కదండి. అప్పుడు బియ్యం తడిగా ఉన్నప్పుడే వీటిని 2 వాయిలుగా ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం తడిగా ఉన్నప్పుడే మనం మిక్సీలో వేసుకుంటే ఫస్ట్ మనకి మిక్సీ చేయడం చాలా ఈజీ అవుతుందండి. అలాగే పిండి జల్లించాక మొరాలు ఎక్కువ మిగులుకుంటా ఎక్కువ క్వాంటిటీలో తడి పిండి రెడీ అవుతుంది. సో ఇక్కడ మనము మిక్సీ వేసిన పిండిని ఒక ఫైన్ జల్లెడతో జల్లించుకుంటే మెత్త ఫైన్ బియ్యం పిండి రెడీ అయిపోతుందండి. పిండి అంతా జల్లించుకొని కొద్దిగా గట్టిగా అదిం పెట్టుకుంటే పిండి ఆరిపోకుండా తడిగానే ఉంటుంది. నెక్స్ట్ ఒక పెద్ద పళ్ళెం తీసుకొని మిక్సీ వేసిన తడి బియ్యం పిండిని ఒక మీడియం సైజ్ గ్లాస్తో కానీ ఒక కప్పుతో కానీ 3 గ్లాసుల పిండి పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం కొలిచిన గ్లాస్తోనే 1/2 గ్లాసు పంచదార కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4-5 యాలకులు కూడా అందులోనే వేసుకొని 2 కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసిన పంచదార పొడి గ్లాసులో వేసి కొలిస్తే దాదాపు 1 గ్లాస్ వరకు వస్తుందండి. 3 గ్లాసులు బియ్యం పిండికి ఈ పంచదార పొడి తీపి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేస్తే తీపి ఎక్కువ అయిపోవచ్చు. బియ్యం పిండిలో పంచదార పొడి వేశాక 2 కూడా బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే బియ్యం పిండిలో ఉన్న తడి అంతా పంచదారని పీల్చుకొని మనకి కావలసిన తేమ తయారవుతుందండి. మనం నీళ్లు అస్సలు వేయకూడదండి. నీళ్లతో కలిపి ఈ రెసిపీ మాత్రం చేయకూడదు. ఇంకా లాస్ట్లో మనము ఒక 2 పెద్ద చెంచాలు వెన్న వేసుకోవాలండి. ముందు ఈ వెన్నతో బాగా కలిపి పిండంతా చక్కగా దగ్గరగా ఒక ముద్దలా ఫామ్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. మనకి వెన్న అప్పాలు స్మూత్గా పగుళ్ళు లేకుండా చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకోవాలి. మీకు ముద్దలా అయిపోగానే వెన్న సరిపోయింది అని అర్థం. చేత్తో ఒక ఉండ చేసి చూస్తే ఉండ చక్కగా పగుళ్ళు లేకుండా రెడీ అవుతుందండి. అంటే డో పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇంకా పొడిగా అనిపిస్తే మాత్రం ఇంకొంచెం వెన్న వేసి డోని సెట్ చేసుకోవాలి. వెన్న మరీ ఎక్కువ వేసుకోకూడదు. పిండి ముద్ద మరీ పల్చగా అయిపోయి నూనెలో వేశాక విడిపోతాయండి అప్పాలు. సో జాగ్రత్తగా పిండి ముద్ద కలుపుకోవాలి. నాకు ఇక్కడ 3 గ్లాసుల బియ్యం పిండికి 1/2 గ్లాసు పంచదార 2 చెంచాలు వెన్న కరెక్ట్గా సరిపోయాయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే కనుక ఈ లెక్క ఫాలో అయిపోండి. వెన్నప్పాలు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు రెడీ అయిపోయిన పిండి ముద్ద నుండి చిన్న చిన్న ఉండలు చుట్టుకొని అప్పాల షేప్లో చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, అన్ని అప్పాలు అసలు పగుళ్ళు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా ఉన్నాయో. ఇక మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి నూనె కాగబెట్టుకోవాలండి. నేను చిన్న సైజు డీప్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా గులాబ్ జామున్లు, పాకుండలు లాంటివి లేదు ఇలాంటి వంటకాలు వేయించుకోవడానికి ఇలాంటి ప్యాన్ పెట్టి 4-5 వేసి వేయించుకుంటే కన్వీనియంట్గా ఉంటుందండి. అలాగే ఎక్కువ టైం కూడా పట్టవండి ఫ్రై చేయడానికి. సో నూనె కాగాక 4-5 అప్పాలు వేసి కాసేపు అలా వదిలేయాలండి. అడుగున కొంచెం కాలాక రెండో వైపు తిప్పుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకొని స్ట్రెయిన్ చేసి తీసివేయాలి. ఇలానే అన్ని వెన్నప్పాలు కూడా ఇదే స్టైల్లో వేయించుకొని తీసి చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇవి ఒక 5-6 రోజుల వరకు ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత ఇవి మిగిలింటే కదండి మనం చెప్పడానికి. ఈ వెన్నప్పాలు ఎంత బాగుంటాయో అంటేనండి, మీరు ఎప్పుడైనా పంచదార అరిసెలు గనక తిని ఉంటే ఇవి అలానే టేస్ట్ ఉంటాయండి. అంత సూపర్ రుచిగా ఉంటాయి. మా అత్తగారు మా పిల్లలు చిన్నప్పుడు ఎక్కువ ఈ వెన్నప్పాలు చేసేవారండి. ఎందుకంటే ఇంట్లో మాకు గేదెలు ఉండేవి. సో ఇంట్లో నెయ్యి, వెన్న, పెరుగు పుష్కలంగా ఉండేవండి. ఆవిడ వెన్నప్పాలు చేస్తే ఇంకా మా పిల్లలకి పండగే అసలు. ఈరోజు వెన్నప్పాలు చేస్తున్నప్పుడు ఆవిడే గుర్తుకు వచ్చారండి. ఇంకెందుకు ఆలస్యం అండి, త్వరలోనే వినాయక చవితి వస్తుంది కదండి. మనందరి ఇళ్లలో తడి బియ్యం పిండి రెడీ చేసుకుంటాం కదండి పండగ కోసం.
సో అది రెడీ అయిన వెంటనే ఈ ప్రాచీన వంటకం వెన్నప్పాలు చేసుకోండి, పిల్లలకి పెట్టండి. పిల్లలకి మనం అలవాటు చేస్తేనే వాళ్ళు రెడీమేడ్ ప్రోడక్ట్స్ వైపు నుండి వాళ్ళ చూపుల్ని, ఇంట్రెస్ట్ని మరల్చగలుగుతారు. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వంటకం. అండ్ మీ ఫీడ్బ్యాక్ని నా ఛానల్ న్యూట్రిలిషియస్లో ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. అండ్ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇన్స్పైర్ చేస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.